అంబటి రాంబాబు గారు ఇట్టన్నారు, అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నా. ఏంద్రా హీరోనా నువ్వు? అవును, నీ పేరు కూడా పిట్టకథల సిద్ధార్థ రెడ్డి అని పోతున్నారు. ఏం లాభం లే ఇలాంటి సినిమా డైలాగుల వల్ల. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఒకప్పుడు అని మీ సోషల్ మీడియాలో నాణ్య అధికారంలో మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. ఇప్పుడు ఇట్ట పిట్ట కథలు చెప్తా ఉంటే శ్యామల లాగా రోజాలాగా తయారైపోతావు చెప్తే ఏం ఉపయోగం లే. చెయ్యి ఆయిందే, గడ్డం ఆయిందే, సేమ్ సినిమా డైలాగ్ కూడా అల్లు అర్జున్దే సినిమాలో. ఇట్లాంటి డైలాగులు చెప్పి వెనక రౌడీ షీటర్లతో చప్పట్లో గిప్పట్లో కొట్టించుకుంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిచేది ఏంలే. మళ్ళీ మామూలే. అటా 3 సార్లు కళ్ళు మూసుకో, 3 ఏళ్ళు గడిచిపోతుంది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది, ఇంక మళ్ళీ యథాపకారం తదా రాజా అన్నట్టు. ఇట్లాంటి పిట్ట కథలు మానేసి ఏదన్నా కొంచెం విలువైన పనులు చేసి సిద్ధార్థ రెడ్డి గారు. రాయలసీమలో నువ్వు యూత్ లీడర్, నీ మీద జగన్మోహన్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నాడు. నీ వల్లనే ఆర్థర్ అనే ఎమ్మెల్యేని సంక్రాంతి చేశాడు, రాజకీయ జీవితం లేకుండా చేశాడు ఎమ్మెల్యేకి. ఇంకా ఎందుకు ఇట్లాంటి పిట్టకథలు చెప్పి అది ఇది? నీకు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఉంది ఫాలోయింగ్. ఆ విషయం నీకు తెలియడం లే. మీ పెద్దనాయన అడుగు చెప్తాడు. ఇట్లా మాటలు చెప్పడం వల్ల సోషల్ మీడియాలో బాగుంటుంది తప్ప రియాలిటీకి పనికిరారు. కాబట్టి రియాలిటీ వేరు, సోషల్ మీడియాలో ఫోకస్ వేరు. ఒకసారి నువ్వు కూడా సోషల్ మీడియాను ఫాలో అవుతూనే ఉంటావు నాకు తెలిసి. చూడు రియాలిటీ ఎట్లుంటుంది, సోషల్ మీడియా ఎట్లుంటుంది. మీడియా కనబడితే చాలు నువ్వు శ్యామల పిట్ట కథలు చెప్పడం, ప్రజల్ని నవ్వేయడం, నవ్వులు పాలు కావడం, ఇదే బతుకైపోయింది. ఇంకోసారి ఇట్లా జరగదబ్బా. 2029లో కోలుకోకపోతే ఇంకా పార్టీ జీవితం. నువ్వు కూడా టీడీపీలోకో, జనసేనలోకో, బీజేపీలోకి పోవాల్సిందే.